హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయంట్ టాక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ పకోడీ. కడిగి పెట్టుకున్నాను. దాంట్లో కావాలి కలుపుతారు కానీ చెంచుతో మంచి కలవ, అందుకే చేతులతోనే కలపాలి. కావాల్సిన ఐటమ్స్ చూద్దామా. కారం, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా ఉప్పు, కొంచెం చికెన్ మసాలా, ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూను, కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్, సగం చెంచా పసుపు, 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం ఫుడ్ కలర్, సగం పచ్చ నిమ్మకాయ, కాజు కూడా వేస్తాను అందులో. అల్లం పేస్ట్, బియ్యం పిండి కూడా వేసేస్తాను. మన ఇష్టం అండి, ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేక క్లిప్ చేయొచ్చు. ఒక ఎగ్ కూడా వేసేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తే చాలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ దాకా చేసుకుంటే ఉప్పు కారాలు అన్నీ మంచిగా పడతాయండి. చికెన్కి మంచిగా కలుపుకోవాలి మనం, ఎందుకంటే ఉప్పు కారం మంచి చికెన్ ముక్కలు పట్టాలి. టేస్ట్ బాగుంటుంది, ముక్క మంచి ఉప్పు కారం అనేది క్రిస్పీగా కూడా ఉంటుంది. కాజు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ముందుగా చికెన్ని మంచి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పకోడీ గురించి. మంచి మ్యాగ్నేట్ అయితే అయ్యింది, నూనె కూడా వేడెక్కింది. నేను ఎలా వేస్తాను చూపిస్తాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం. మీదికెళ్ళి మళ్ళీ కాజు కూడా వేసినాం. మనం మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎంత బాగా ఉడికిందో చూసారు కదా. దీని నెంబర్ పచ్చిమిర్చి తినాలండి, బాగుంటుంది, చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేయండి. బాయ్.